సో చాలా రోజుల తర్వాత యూట్యూబ్ ఫ్రెండ్ అర్చన ఉంది. అట్లా తర్వాత ఇది ఫ్యాన్ బంద్ చేయండి. ఆ తర్వాత వెనక అనుకోకుండా స్టూడియోలో అందరు ఉన్నారు. సో డిస్కస్ చేసేది జనరల్ సబ్జెక్ట్ కాబట్టి అందరినీ ఫ్రేమ్లో దూరం ఉన్నా సో దూరారు అనమాట. అందరూ సరే హాయ్ చెప్పండి. అయితే మళ్ళా అంటే నీ కూడా అద్దాలు లేవా? అయితే సబ్జెక్ట్ ఏమిటంటే ఈరోజు నువ్వు పొద్దున మాట్లాడినప్పుడు మనం కొన్ని విషయాలు చర్చించినాం. ఇన్ జనరల్ ఇది అందరికి వర్తించేది, అందుకే అందరినీ దూరం అన్నప్పుడు ఏమన్నా అదేమిటి అసలు లైఫ్లో ఎక్కడ లేని కాన్ఫ్లిక్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ఎందుకు వస్తుంది, లేదా వాళ్ళ చుట్టూ ఉన్న కుటుంబ సభ్యుల మధ్య ఎందుకు వస్తుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు అత్త కోడలు తమ్ముడు చెల్లె, అసలు ఈ కాన్ఫ్లిక్ట్ లేదనుకో సీరియల్స్ అన్ని చచ్చిపోతాయి. అంటే ఈ సీరియల్స్ రన్ అవ్వడానికి మెయిన్ రీజన్ కాన్ఫ్లిక్టే. అండ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ఒకటి ఏడ్చింది అంటే నాదే కరెక్ట్. సో దీనికి కారణం ఏంది? ఫస్ట్ నీ ఎవ్వరి పేర్లు చెప్పకుండా నీ అనుభవాలు ఒక 2-3 ఒక నిమిషంలో చెప్పు. దెన్ వి డైసెక్ట్. నాకు ఒక ఐడియా ఉంది. నేను బొచ్చడం మందిని చూసిన పీక్లాటూళ్ళను భార్య తొడ మీద కొరికితే భర్త మెడ మీద కొరకడం చూసిన రోడ్డు మీద నేను. ఆ తర్వాత పెద్ద గొడవ అయింది. నేను మెల్లగా కొరికినా నువ్వు గట్టి కొరికినావని. అటువంటి గొడవలు చూసిన నేను అంటే వైల్డ్. నేను అబ్జర్వ్ చేసిన వరకు అయితే మ్యారేజ్ ముందు అరేంజ్డ్ మ్యారేజెస్ మాట్లాడుకుందాం. నువ్వు ఫోన్ ఫిక్స్ చేయవా? నువ్వు ఫోన్ ఒక దగ్గర ఫిక్స్ చేయి. ఇప్పుడు నేను ఫిక్స్ చేసిన ఫోన్. సో ఇది ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే ఏది వాడుతున్నామో దానికి ఫ్రీ అయిపోవాలి మనం. కాన్ఫ్లిక్ట్ అంటే అదే, దాన్ని పట్టుకోవడం ఏదన్నా. గో హెడ్. బిఫోర్ మ్యారేజ్ జనరల్లీ ఏంటంటే వీళ్ళు స్పెసిఫిక్ గా మాట్లాడుకోరు. అంటే మెటీరియలిస్టిక్ గా ఎంత కట్నం ఇస్తారు, ఏ కార్ కావాలి, అంటే ఇంటికి ఏ కలర్ కావాలి కూడా మాట్లాడుకుంటారు. కానీ పెళ్లికి ఎంత రావాలి, ఎన్ని రకాల వంటలు ఉండాలి మాట్లాడుకుంటారు. కానీ అబ్బాయికి ఏమి ఇష్టం, అమ్మాయికి ఏమి ఇష్టం, బేసిక్ ఏమి ఇష్టం కాదు, ఎదుటి వ్యక్తిలో ఏమి ఇష్టం కాదు అనేది స్పెసిఫికేషన్ ఇప్పటి వరకు నాకు తెలిసి ఎవరు మాట్లాడుకుని ఉండరు. అలా స్పెసిఫికేషన్ లోకి వెళ్తే ఒక్క మ్యారేజ్ లో కాదు. ఇది ఎవరు చెప్పాడు? ఐఎమ్ సర్చింగ్ ఫర్ వన్ పర్సన్ హూ గేవ్ దిస్ స్టేట్మెంట్. 1000 అబద్ధాలు వేయడం ఒక పెళ్లి చేయాలని ఎవరు చెప్పాడు? వాడు ఎవడు అసలు? ఒకవేళ పెళ్లి బట్టలకి వెళ్ళినప్పుడు నాకు ఆ పట్టు చీర నచ్చలేదని పెళ్లి కూతురు నచ్చలేదు, ఈ పిల్లి ఇప్పుడే నచ్చలేదంటే ఇంకేం చేస్తుంది అని చెప్పి అప్పుడే స్టార్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు అర్చన జనరల్ గా ఆలోచిద్దాం. ఇప్పుడు ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, ఎంతో మంది పనిచేస్తున్నారు. ఆ గేట్ లోకి ఎంటర్ అయ్యే లోపే అన్ని పరీక్షలు పూర్తయితాయి. ఫిజికల్ టెస్ట్ కావచ్చు, మెంటల్ టెస్ట్ కావచ్చు, ఎబిలిటీ టెస్ట్ కావచ్చు, లేకపోతే మా కంపెనీలో సంవత్సరానికి శాలరీ ఇస్తాం. ఎవడన్నా ఇట్లాంటి దాని మీద సైన్ పెడతాడా? నువ్వు భయపడకు, నేను బాగా చూసుకుంటాం, నన్ను నమ్ము, ఓకే జాయిన్ అయిపో కంపెనీ. ఇలా ఎవరు జాయిన్ కాదు. ఇయర్లీ ప్యాకేజ్ ఎంత అని అడుగుతారా లేదా? దానిలో కూడా ఎవ్రీథింగ్ స్పెసిఫిక్ గా ఉంటది. హెచ్ఆర్ఏ ఎంత, బేసిక్ ఎంత, స్పెషలైజేషన్స్ ఎంత, ఎలాంటి కాస్ట్యూమ్స్ తో రావాలి, తర్వాత నీకు సెలవులు ఎట్లుంటాయి, ఎన్ని ఉంటాయి, ఒకవేళ నువ్వు కంపెనీ మధ్యలో వదిలి వెళ్ళిపోతే నీ బాండ్ని బ్రేక్ చేసి ఎంత రాయల్టీ కట్టాలి. అండ్ నథింగ్ పర్సనల్, యువర్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. ఓకే, చీర్స్. ఇప్పుడు ఇది కుటుంబ వ్యవస్థలో కూడా రావాలనేది నా అబ్జర్వేషన్. సరే, లేని వాళ్ళు ఎలాగూ లేరు. కొంచెం ఇప్పుడు వింటున్న వాళ్ళు కొంచెం ఆలోచించండి. లైఫ్ అంతా మనం ఒకరితో ఉండే పనిని హడావిడిగా ఎందుకు చేయాలి? ఒక చిన్న స్లిప్ రాసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి అమ్మాయి కొత్త ఇంటికి వెళ్తుంది, ఆబ్వియస్గా తన ఇల్లు వదిలేసి వెళ్తుంది. హఠాత్తుగా అక్కడ ఉన్న వాళ్ళకి నచ్చే విధంగా ఎట్లా ప్రవర్తిస్తుంది? సో భోజనం గురించి బట్ ఇప్పుడు వాళ్ళని అడిగింది, బట్టల విషయంలో నాకు ఇట్లాంటి ఒపీనియన్స్ ఉన్నాయి, నేను స్లీవ్లెస్ వేసుకుంటాను, అది మీకు ఓకేనా కదా చెప్పండి. ఓకే కాదనుకో నేను ఆలోచిస్తా, ఎందుకంటే ఆ విషయం గురించి గొడవ అవ్వబోతుంది భవిష్యత్తులో. ఇప్పుడు అవే జరుగుతాయి, ఎందుకంటే ఈ లబ్బుడు విషయాలపై ఏమి లేవాడా. ఇప్పుడు
ముందే ఎందుకు మాట్లాడుకోవట్లేదు? ఎస్, మా ఇంట్లో నువ్వు స్లీవ్లెస్ వేసుకోకూడదు లేదా నైట్. ఈ రోజు మన టాక్ ఏంటంటే అసలు ఏం మాట్లాడుకుంటే ఒక పెళ్లి మంచిగా అవుతుంది అనేది మనం సరదాగా ఫిగర్ అవుట్ చేద్దాం. యా, ఓకే. ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మాయిని అంటే మీ బంధువుల అమ్మాయిని మా బంధువుల అబ్బాయికి ఇస్తున్నాం అనుకో. ఓకే, నువ్వు ప్రశ్నలు అడుగు, నేను ప్రశ్నలు అడుగుతా. నాకేమండి నాకు అమ్మాయి ఉంటే ఇట్ ఈస్ ఇమాజినరీ. ఫస్ట్ ఏం చూడాలి? ఇద్దరు హెల్త్ చెకప్లు కావాలి. ఇది మీరు ఒప్పుకుంటున్నారా? ఎస్, హెల్త్ చెకప్ ఇస్ మస్ట్. ఓ పేపర్ తీసుకొని ఇక్కడికి పేపర్లో రాద్దాం. అసలు ఏమో ఇది విని ఎవరన్నా ఈ విధంగా పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎప్పటికి పెళ్లి కాదు, హాయిగా ఏకాంతంగా ఉండొచ్చు. ఎప్పటికి కాదు, ఎన్ని జరిగితే కావు. అరే ఆ మంచి పేపర్ తీసుకో. అందుకనే ఫాస్ట్గా చేస్తారు, ఎన్ని ఆ. తెలిసిపోతుంది. ఓ గట్టి అత్తి ఇగో నేను పేపర్ మీద రాస్తున్నా. లావు మార్కర్ తీసుకో, అందరికి జనాలకు చూపిద్దాం వాట్ వీఆర్ రైటింగ్ అనేది. రెడ్ అదిగా లావు మార్కర్ రా, నీ చేతులు ఉంది కదరా. మంచిది. ఓ పుస్తకం ఏంట్రా బాబు. సో ఇప్పుడు ఇద్దరు పెళ్లి చేసే ముందు ఫస్ట్ నేను ఒకటి తీసుకొస్తా. ఫస్ట్ నేను అడుగుతా, తర్వాత నువ్వు, తర్వాత హెల్త్. సో ఇద్దరిది హెల్త్ చెకప్ చేయించాలి. అది మీకు ఓకేనా? ఓకే ఓకే. ఎస్, ఓకే. అంటే నేను నా పాయింట్ ఆఫ్ రెండోది, మీ అమ్మాయిని మామూలు నిద్ర లేస్తే ఎట్లుంటుందో మాకు చూపియండి. అంటే మేకప్లు వేసుకొని తర్వాత కమ్మలు పెట్టుకొని వాంట్ ఉందో ద రియల్ ఫేస్. ఎందుకంటే పొద్దుస్తమానం అదే చూస్తాం కదమ్మా మేము. సో దయచేసి అది మీరు ఒప్పుకుంటే నెక్స్ట్ పెళ్లి గురించి ఆలోచిద్దాం. అలాగే మీ అబ్బాయి కూడా ఇంట్లో బాక్స్ నెక్స్ట్ నీది. నెక్స్ట్ మేము అబ్బాయి వాళ్ళ మీ అమ్మాయి వాళ్ళ ఫస్ట్ నా స్పెసిఫికేషన్స్ అడుగుతా. మీటర్ నచ్చింది మళ్ళీ. దానికి ఏవేవైతే ఓకే అన్నావో అవి ఏవి ఓకే కాలేదు వీల్ డిస్కస్. ఎందుకంటే లైఫ్ అంతా కలిసి ఉండేదానికి ఒక సంవత్సరం డిస్కస్ చేసుకుందాం జల్దీ క్యాయ్. ఓకే. సో నిద్ర లేగానే ఉన్న ఫేస్ చూపించాలి, డ్రెస్సింగ్ అంతా ఎవ్రీథింగ్. చిన్న అంటే ఏ అబద్ధాలు ఉండకూడదు శరీరం మీద కానీ ముఖం మీద కానీ. ఓకే. అది మీ అమ్మాయికి చెప్పండి. ఇఫ్ షీఈ్ ఓకే దెన్ వీఆర్ ఎవ్రీథింగ్. మళ్ళీ విల్ గో అహెడ్. ఎందుకంటే రాబోయే రోజుల్లో రియల్ ఫేస్ చూసి జడుచుకున్నారనుకో ప్రాబ్లం అవుతుంది. మూడవది తర్వాత ఇప్పుడు మా వాడు బీడి కాలుస్తాడు. ఒకవేళ ఇంకోటి అడిగితే చెప్పాడు ఖచ్చితంగా బీడి కాలుస్తా అన్నాడు. తర్వాత ఒక నెలలో ఒకసారి మందేస్తాడు. సో ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు అమ్మాయి బలవంతం చేయించినా మానడు. తన ఇంకోటి వెరీ క్లియర్, నెలకు ఒక్కసారి ఒక్క పెగ్గే వేస్తాడు సరదాగా. వెరీ సిన్సియర్ బాయ్. అలాగని తాగుబోతు కాదు, విధవ కాదు, మంచి సంపాదిస్తున్నాడు. సో ఈ విషయంలో ఏమన్నా ఇబ్బందులు ఉంటే చెప్పండి. తాగాలనుకుంటే ఇంట్లో తాగొద్దు అట్లా ఉంటే చెప్పండి కనుక్కొని. మన లైఫ్లో ఈ టాపిక్ ఎప్పుడు రావద్దు, అప్పుడు చెప్పలేదు అది ఇదని. సో అతను మేము అడిగితే చెప్పాడు ఇంట్లో బీడీ కాల్చడు, తర్వాత ఒకవేళ పెగ్గేస్తే ఎక్కడో బయట వేసి వస్తాడు, ఆ రోజు ఇంటికి రాడు. ఇది మేము ఇస్తున్న క్లారిటీ. మళ్ళీ ఈ విషయంలో తొక్కలో డిస్కషన్ వద్దు భవిష్యత్తులో. స్టిల్ వీఆర్ సేయింగ్ తాగుబోతే ఏమి కాదు. అమ్మాయి ఒకవేళ ఇంట్లోనే తాగుంటే ఇంట్లోనే తాగేస్తాడు. ఇది ఒకటి డ్రింక్. నాలుగోది అత్యంత ముఖ్యమైనది, వీఆర్ అగైనెస్ట్ టీవీ సీరియల్స్. మా ఇంట్లో మేము సీరియల్స్ చూసే వాళ్ళని మేము తీసుకోము. సో ఆమె టీవీ సీరియల్స్ చూస్తే మాకు సంబంధం వద్దే వద్దు. ఒకవేళ చూడాలని తను అనుకుంటే కనుక కొన్ని నియమాలు ఉన్నాయి. అదేమిటి, తను ఏ గదిలో ఒంటరిగా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూసుకోవాలి, లైఫ్ అంతా చూసుకొని. ఆ టీవీ సీరియల్ చూసి మాకు చర్చించకూడదు. ఇది నాలుగోది. ఇదేంది పర్సనల్ విషయాలకు. తర్వాత ఫిఫ్త్ది బట్టలకు సంబంధించి ఇంట్లో పంజాబ్ డ్రెస్ వేసుకోవాలి, స్లీవ్లెస్ వేసుకోకూడదు. ఇది క్లియర్ అనమాట. అంటే మళ్ళీ ఇందులో శశభిషలు ఏమీ లేవు. సాంప్రదాయబద్ధంగా మాకు కనబడాలి. మా ఇంట్లో అలాగే ఉన్నారు, అలాగే పెడతారు. ఇప్పుడు దీంట్లో అడిక్ట్ అయితే ఎంత గొప్ప వాళ్ళైనా మన వాళ్ళకి స్లీవ్లెస్ ఉన్న దాని మీదకే వస్తుంది మైండ్. నువ్వు పిహెచ్డీ చేసినవా, నీకు ఆస్కర్ అవార్డు వచ్చింది, ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు. సంకలు కనబడవద్దు అంతే మా ఇంట్లో. వీఆర్ అగైనెస్ట్ ఎనీ కైండ్ ఆఫ్ సంక. మేము అంటే సో సంక కనబడదు. సో ఇది ఒకసారి కనుక్కొని చెప్పు. ఓకే, అదే పంజాబ్ డ్రెస్ అంటే థైస్ ఎలా కనబడవు. సో ఇది వీఆర్ సో క్లియర్ అబౌట్ ఇట్. ఆ తర్వాత సిక్స్త్ది ఫుడ్కి సంబంధించి స్పెసిఫికేషన్ ఉంది. వీ డోంట్ ఈట్ నాన్ వెజ్. తను పర్సనల్గా తినాలనుకుంటే బయట తినొచ్చు, కానీ ఆ రోజు పళ్ళిగిళ్ళు తోముకొని రావాలి, క్లియర్ క్రాస్ చెక్ చేసుకొని రావాలి.
అంటే ఆ విషయం గురించి కూడా మేము గొడవ పడదలుచుకోలేదు. బికాజ్ వీ డోంట్ వాంట్ టు ఫైట్ విత్ అవర్ న్యూ బ్రైడ్ లైఫ్ టైం. ఈ క్లారిటీస్ అన్ని వచ్చాయి కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే ఒక ఆఫీస్కి వెళ్తే ఒక క్లారిటీ వస్తుంది కదా. ఆ తర్వాత నెక్స్ట్ ఏంది, ఎక్కడన్నా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇద్దరు అగ్రియబుల్ అయితేనే వెళ్తారు తప్ప ఆ విషయం గురించి చర్చించకూడదు. అడిగితే రాను అంటే రాను అంతే. ఎందుకు రావు, దానికి ఏంది, మా వాళ్ళు ఇట్లా మీ వాళ్ళు ఇట్లా అని చర్చించకూడదు. తర్వాత ఇంకోటి, మేము ఎట్టి పరిస్థితుల్లో మా కుటుంబ సభ్యుల గురించి ఆమె ఏనాడు బయట వాళ్ళకి చెప్పకూడదు, నెగిటివ్గా అసలు చెప్పకూడదు. మేము కూడా మీ కుటుంబ సభ్యుల గురించి నెగిటివ్గా చెప్పాము. ఒకవేళ చెప్పినట్టు ఆధారం దొరికితే క్షమాపణ కోరి జీవితం నుంచి ఎంత రాయల్టీ అయినా పే చేసి వి లీవ్ యువర్ హోమ్ అంటే వి సే సారీ అంటే అంత క్లారిటీ ఉంది మాకు. ఇది ఓన్లీ వ్యక్తిగత విషయాలకు సంబంధించి. నెక్స్ట్ డబ్బుల విషయాలకు సంబంధించి, బంగారం విషయానికి సంబంధించి, పెళ్ళి ఎట్లా చేయాలి, బంధువులతో ఎట్లా ఉండాలి, ఇదంతా స్పెసిఫికేషన్ ఉంది. ఇప్పుడు నువ్వు చెప్పు, ఒక అబ్బాయి నుంచి ఏం కోరుకుంటున్నారు మీరు? అబ్బాయి నుంచి అమ్మాయి చేయాలా వద్దా, అమ్మాయి ఉద్యోగం చేయాలా వద్దా? ఉద్యోగం ఇష్టమైతే చేసుకోవచ్చు. ఓకే, అదొక పాయింట్. అంటే వీఆర్ నాట్ అగైనెస్ట్ జాబ్, బట్ వీఆర్ అగైనెస్ట్ బ్యాడ్ టైమింగ్స్. అంటే సంసారం చేసింది జస్ట్ ఇంట్లో చలిసిపోయి పడుకోవడానికి కాదు కదా. అంటే అలసట ఏమి ఇంటికి తీసుకురాకపోతే చాలు. ఓకే, అండ్ సో ఉద్యోగం చేస్తే ఫినాన్షియల్ గా వీళ్ళిద్దరు ఎట్లాగా మేనేజ్ చేస్తారు? ఫైనాన్స్ తర్వాత మాట్లాడదాం. నెక్స్ట్ ఉంది బాబు. నెక్స్ట్ అంటే ఇది ఫస్ట్ ఇది సెట్ కాకుండా అసలు కుటుంబం కూలిపోవడానికి కారణాలు ఇవే. అబ్బాయి సాయంత్రం స్నానం చేస్తాడా లేదా? తప్పకుండా చేస్తాడు, తప్పకుండా. అది యాక్సెప్ట్, అది ఓకే. ఎందుకంటే రంగనాయకంలో ఒకసారి ఎప్పుడో ఇంటర్వ్యూలో చెప్పారు 1970s లో దీని మీద డైవర్స్ తీసుకుంటారు. డైవోర్స్ అయిన ఇష్యూస్ చూస్తే పిచ్చెక్కుతుంది. అన్ని పనికిరాని లభ్య విషయాలే. మంచిగా దున్నపోతులా తినాలి, పనికిరాని విషయాన్ని పట్టించుకోవాలి, వాటిని చర్చించాలి, అదో పెద్ద ఇష్యూ చేయాలి, విడిపోవాలి. సో హైజీన్, డెఫినెట్లీ హైజీన్ ఒక ఇంపార్టెంట్ విషయం. ఇంకొకటి లాస్ట్ది, వంట వస్తుందా రాదా? వస్తే మాకు తనకి ఏ వంటలు వచ్చో అవి మాకు ఒకసారి చేసి చూపించాలి. ఒకవేళ నో అనుకుంటే కనుక తన వంటలు తను వండుకొని తినొచ్చు, మా వంటలు మేము వండుకొని తింటాం. అంటే తప్పేమి లేదు. ఇప్పుడు డ్రెస్సుల విషయంలో మేము అటువంటి డ్రెస్సులు వేసుకోము, సినిమాల విషయంలో నేను క్రైమ్ చూడను. అట్లనే వంటల విషయంలో రుచి అలవాటైంది కొన్ని ఏళ్ళ నుంచి. మేము ఎట్లా చెప్తాం ఆ రుచి తినొద్దని, అలాగే మేము వండినట్టే తను తినాలని రూలే ఉంది. సో దీనికి మధ్య మార్గంగా ఒక కుక్కును పెడతాం. ఆమె ఎవరికి కావాల్సింది వాళ్ళు చేసి పెడుతుంది. ఫుడ్ విషయంలో దెర్ ఇస్ నో కాన్ఫ్లిక్ట్. ఓకే, యా. ఓకే, సో ఇంకా అబ్బాయి వంటలో కిచెన్ లో ఏమైనా హెల్ప్ చేస్తాడా చేయడా? హౌస్ చోర్స్ లో మనం ఆల్రెడీ అనుకున్నాం కదా, వంటలను పెడతాం కాబట్టి అస్సలు అంటే మేము అంత ఖాళీగా లేము. వీఆర్ బిజీ పీపుల్. యా, ఇంకొకటి టీవీలో ఏది ఎక్కువ ఇష్టం? నాకు ఇప్పుడు సపోజ్ మా అమ్మాయికి స్పోర్ట్స్ అంటే అసలు ఇష్టం ఉండదు. we came to this conclusion, అందరూ కలిసి చూసేది సినిమా ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా చూడాలి. ఎందుకంటే ఏ ఒక్క సినిమా అందరికి నచ్చదు. అది వారంలో ఒకసారి ఉంటది. ఆ టైంలో సినిమా పెట్టుకుంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉండొచ్చు, లేని వాళ్ళు వెళ్ళిపోవచ్చు. కానీ సినిమా మార్చడం జరగదు. కావాలనుకుంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని నీకు నచ్చిన సినిమా చూసుకో, కానీ ఆ పిచ్చకుండా స్టోరీలు మాకు చెప్పొద్దు. అంటే నీ ఛాయిస్ నీవి, నీ కథలు చూడొచ్చు. అది ఛాయిస్, ఇది ఎంటర్టైన్మెంట్ అనేది ఛాయిస్, బట్ నెవర్ డిస్టర్బ్ అదర్స్. ఇది అంతే, సింపుల్ పండ. అలాగే టీవీలో ఆల్ ది టైమ్ స్పోర్ట్స్ పెట్టుకుని కూడా చూడకూడదు. అది పర్సనల్ ఏమన్నా చేసుకోవచ్చు. ఓకే, టీవీ పర్సనల్ కాదు కదా, హాల్ లో టీవీ కాదు. టీవీ అనేది కామన్ హాల్లో ఉన్నది, అసలు ఎవ్వరు చూడరు. అందరికి నచ్చే పాటలు గిట్టలు ప్లే చేస్తాం అంతే తప్ప దేర్ ఇస్ నో కామన్. అంటే అందరికి నాకు నచ్చిన ప్రోగ్రామే టీవీలో అట్లా ఉండదు. ఎవరి రూములు వాళ్ళకు ఉన్నాయి, ఎవరికి నచ్చింది వాళ్ళు చూసుకుంటారు. మీరు ఇందాక ఒక పాయింట్ చెప్పారు, ఫంక్షన్స్ కి రాను అంటే ఎందుకనే రీజన్ అడగకూడదు. అది ఇద్దరికి బాగుంది. యా. తర్వాత ఇప్పుడు అమ్మని ఏమని అడగాలి అంటే మా అమ్మని, అదే మా అబ్బాయి వాళ్ళ అమ్మని.
నాకు చెప్తే నేను వాళ్ళతో మాట్లాడతా తప్ప డైరెక్ట్ గా ఏది అడగొద్దు, ఏది పరుషంగా మాట్లాడొద్దు. అంటే డైరెక్ట్ కమ్యూనికేషన్ నో. అట్లాగే నేను కాబోయే అత్తగా నేను అడగాలనుకుంటే నేను ఈమెను అడుగుతా, ఈమె వెళ్ళి విషయం చెప్తుంది, ఆ జరిగిందని చెప్తా తప్ప ముందే ఎదురుపడి పీకులాడుకోవద్దు. ఇది ఒక ఇంపార్టెంట్. అలాగే ఎవ్రీ డే మీ పేరెంట్స్ ఫోన్ చేయాలి, ఎవ్రీ వీక్ చేయాలి, ఎవ్రీ మంత్ చేయాలి అని రిస్ట్రిక్షన్స్. అది పర్సనల్ అంటే అది పర్సనల్, అది ఎవరెవరితో మాట్లాడుకోవచ్చు. అది పర్సనల్ కాదు అంటే కానీ అర్చన ఇలా కనుక చేస్తే చాలా మంది ఫ్యామిలీస్ లో డైలీ ఒకసారి అత్తగారికి ఫోన్ చేసి అదే అత్తగారికి ఫోన్ చేసి పలకరేడాలు అట్లాంటి బక్వాసులు ఏమి లేవు. ఇష్టం, నేనైతే చేయను. అంటే తర్వాత ఇప్పుడు కట్నం ఏదైతుంది, ఇది ఒకటి సరదాగా అనుకుందా. కట్నం అనుకో, ఎంత కట్నం ఇస్తున్నారు అది చెప్పాలి, తర్వాత ఎంత బంగారం పెడుతున్నావు మేము చెప్తాం. నెక్స్ట్ భవిష్యత్తులో విడిపోతే ఎవరెవరికి ఎంత వస్తుంది అనేది ముందే రాసుకోవాలి మనం. అంటే ఆ టైంలో కాన్ఫ్లిక్ట్ వస్తుంది కాబట్టి లెట్ us రైట్ ఎ బాండ్. ఇప్పుడు నేను విడిపోయినా తను విడిపోయినా ఎకనామికల్గా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అమౌంట్, అది మా ఆస్తి మొత్తాలు రావు. అనవసరంగా వీకులాడొద్దు, ముందే నిర్ణయించుకుందాం. అది మా లాయర్ గారు వచ్చి అగ్రిమెంట్ సైన్ చేస్తారు. ఎవ్వడు మాట మీద నిలబడ్డు ఆ టైంలో అట్లా చెప్పాలి ఇట్లా చెప్పలే అంటారు. నాకు ఆల్రెడీ అబ్బాయి ఉన్నాడు కాబట్టి నేను ఆల్రెడీ డిసైడ్ అయ్యాను ఏంటంటే రేపు నాకు మా సైడ్ నుంచి గ్రాండ్ మ్యారేజ్ అవసరం లేదు. ఓకే, అమ్మాయి వాళ్ళకి మ్యారేజ్ గ్రాండ్ గా కావాలి అంటే లాయర్ చేత నోట్ రాయిపించి, ఇది అబ్బాయి వాళ్ళు ఫోర్స్ చేయట్లేదు, అమ్మాయి వాళ్ళే ఇష్టంగా చేసుకుంటున్నారు. రేపు వీళ్ళు డైవర్స్ అయిపోతే పెళ్లి ఖర్చుల్లో ఎటువంటి సంబంధం అబ్బాయి వాళ్ళకి లేదు. అంటే మనుషులకి చీరల విషయంలో క్లారిటీ, ఎలాంటి అంచు ఉండాలో క్లారిటీ, ఎవ్రీథింగ్ క్లారిటీ. చపాతీ చేస్తే రౌండ్ గానే రావాలి క్లారిటీ, టీ చేస్తే ఎంత పర్ఫెక్ట్ టీ పొడి వేయాలి అది కూడా తెలియదు. ఇన్ని విషయాలు చర్చిస్తారు కానీ అత్యంత ముఖ్యమైనది హడావిడి చేసేస్తారు, ఎంత తోసేస్తారు. అయిపోయి ఆ టైంలో అయిపోదు ఇంకా ఉంది. బహుత్ సారా హై. ఆఫ్టర్ అమ్మాయి వైపు నుంచి క్వశ్చన్. సో ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకా పెళ్లి అయిపోయింది, మీ అబ్బాయి దగ్గరికి పంపించేసాం. ఇంకా మాకు దాంతో అయిపోయిందా లేదా ప్రతి దానికి మీ అమ్మ వాళ్ళని అడుగు అని పంపిస్తారే కదా. ఇంకా అట్లా లేదు, మనం రాసుకునేది అందుకు. సంవత్సరానికి ఒకసారి ఆఫీస్ లో ఇంక్రిమెంట్ పెంచినట్టు అమ్మాయికి ఏమన్నా కావాలంటే పంపించచ్చు. అది ఖచ్చితంగా ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే తప్ప ఆమె ఒక్కదానికి రాదు. ఇదొక కేసు. ఇప్పుడే సపోజ్ మీ అబ్బాయి యుఎస్ లో ఉన్నాడు, తర్వాత యుఎస్ లో ఉన్నాడు, పెళ్లి చేసేసాం. ఇప్పుడు యుఎస్ కి మీ అబ్బాయి టికెట్ లెస్ తీసుకెళ్తాడా, మేము టికెట్ లెస్ పంపించాలి? ఏదైనా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్. అలా అయింది, పెళ్లి చేసాం, మీ ఇంటికి పంపించేసాం, అబ్బాయి తీసుకెళ్ళాడు కదా అమ్మాయిని, వాళ్ళు యుఎస్ లో యుఎస్ కి మీకు ఇష్టం చేసుకోండి, లేకపోతే లేదు. ఇది క్లియర్. అంటే నేను చెప్తున్నది ఒక ఎమికల్ అగ్రిమెంట్. మనం అంటే పెళ్లికి ముందే ఇవి చర్చించుకోవడం వల్ల అసలు ఏ కాన్ఫ్లిక్ట్ రాదు. సరే అట్లా అనుకుంటే 1,00,000 విషయాలు వస్తాయి. కానీ ఇలా ఎందుకు చర్చించరు? నేను ఆశ్చర్యపోయేది. నేను అట్లీస్ట్ ఒక 4-5 పెళ్లిళ్ళు నా కళ్ళ ముందు మాట మంతి జరిగినప్పుడు చూసిన ఆ పెద్దోళ్ళు వచ్చి సొల్లు వాగుడు వాగి ఏదో పనికిరాని జోకులు వేసుకొని బావగారు అత్తగారని మొత్తం గబ్బు లేపుతారు. అసలు ఆ విధవలను బయటికి పంపి ఒక అడ్వకేట్ ని పిలిపించి ఇద్దరికి బ్రెయిన్ వాష్ చేసి, ఇదమ్మా మ్యారేజ్, ఇట్లా చేయాలి. అదంతా ఇంకోటి, ఎవరెవరు ఏ పెద్ద మనిషి ఏ వాగ్దానం చేసిండో ఎవ్రీథింగ్ వీడియో డాక్యుమెంట్ చేయాలి. ఆ తర్వాత మనం తాళి కట్టినట్టు అందరికి ఇస్తారు కదా కట్నము, ఈ వీడియో డాక్యుమెంట్ లాయర్కి ఒకటి, కుటుంబ సభ్యులందరికీ ఒకటి, యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేయాలి. అది ప్రైవేట్ లో పెట్టాలి. అప్పుడు ప్రాబ్లం రాదు. ఇంకా అప్పుడు హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకు చేసుకోవట్లేదు పిల్లలు, అప్పుడు ఎందుకు చేసుకున్నారు అని అడుగుతారు. అది ఇన్ని చేసిన అయినంటే మీరు మామూలు కదా. బాగుంది కదా, ఇట్లానే మాట్లాడుకోవాలి. అది అంటున్నది
వై డోంట్ దే డిస్కస్ అంటే ఈ రోజంతా మనము పర్సనల్ విషయాలు మాట్లాడుకుందాం, రేపు ఆస్తుల గురించి మాట్లాడుకుందాం, ఎల్లుండి రిలేషన్షిప్స్ వాళ్ళకి మనం పెట్టే వాటి గురించి మాట్లాడుకుందాం. లెట్స్ హ్యావ్ ఎ క్లారిటీ. అంటే అట్లీస్ట్ 100% కాకపోయినా అనుకుందాం అండ్ లెట్స్ రికార్డ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ గిఫ్ట్లు ఇస్తున్నాం, చీరలు పెడుతున్నాం. సో చీరల వల్ల కూడా గొడవలైన సందర్భాలు ఉన్నాయి. సో అందుకని దానికి ఇప్పుడు నేను క్లారిటీ ఇస్తున్నా. మేము ఏనాడు చీరలు పెట్టాము, అందరికీ ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఎప్పుడైనా అకౌంట్లో ఇస్తాం. ఎవరి చీర వాళ్ళే కొనుక్కుంటారు, అది మాకు సంబంధం లేదు. ఇది నువ్వు క్లారిటీ ఇచ్చావు అనుకో, ఇంకా కాన్ఫ్లిక్ట్ ఎందుకు వస్తుంది? తర్వాత నేను అత్తగారికి విజిట్ చేస్తే అంటే మా వాడు విజిట్ చేస్తే బట్టలు ఎట్లుంటాయో నీకు 5-6 ఫోటోలు చూపిస్తాం, ఇలాగే వస్తావు ఎప్పుడు వచ్చినా. ఆమె మా ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలో ఒక 5-6 డ్రెస్ కోడ్ ఉంటుంది, నార్త్ కొరియాలో ఉన్నట్టు అలాగే వేసుకోవాలి అంతే. ఇంక మళ్ళీ కాన్ఫ్లిక్ట్ లేదు. ఇంకా బెడ్రూమ్లో ఎలాగైనా ఉండొచ్చు. when you are out of bedroom, when you are entering into the living room, this is how you should live. You should ఇట్లా ఉండాలి నీ కండక్ట్. సో ఇలా కనుక ఇదేం పెద్ద కాన్ఫ్లిక్ట్ కాదు, చాలా చిన్న చిన్న విషయాలు ఇవి. మనం ఏదో నవ్వుకుంటున్నాం కానీ ఇలా కనుక చర్చిస్తే అందరికి ఒక క్లారిటీ వస్తుంది. అసలు ఫస్ట్ ఎవడి మైండ్ ఏందో తెలుస్తుంది. ఇప్పుడు నేను బాగా డబ్బున్న కుటుంబం, ఆ ఇంట్లో మా ఫ్రెండ్ మ్యారేజ్ చేసుకున్నాడు, నేను ఆ మ్యారేజ్కి వెళ్ళా రీసెంట్గా. వాడు వితిన్ 6 monthsలో చెప్పాడు, బానిస కంటే అధ్వానంగా ఉంటుంది రా ఇంట్లో అన్నాడు. ఎందుకంటే ముందు ఎవరేం మాట్లాడరు, అంత గంభీరం. ఇప్పుడు వీడు ఏ ఉద్యోగం చేయట్లే, ఒక కైండ్ ఆఫ్ డిపెండెంట్. ఇప్పుడు ఇలా అంటారంట, ఇంకా అల్లుడు గారు ఖాళీగా ఉన్నారు కదా తీసుకెళ్ళండి. నిజమే చెప్తున్నారు కానీ చెప్పే విధానంలో ఒక ఇన్సల్ట్ ఉంది అంటాడు. నేను ఏం చేయాలన్నా, నేను చెప్పిన కార్లో డి అనే దాంతో అక్షరంతో పదం వస్తుంది, అది ఏమిటది, అది ఏమో గుర్తు రావట్లేదు, డైవర్ట్ అది తీసుకోవాలి అంటే నేను నా నోటితో చెప్పదలుచుకోవాలి. సో ఈ మనుషుల్ని మేనేజ్ చేయడమే మన జీవితాశయం కాకూడదు అసలు. మనం ఎక్కువసేపు కలిసి ఉండే వాళ్ళతో కలవగానే ప్రపంచాన్ని మర్చిపోయి అట్లా హాయిగా బతికే ప్రదేశం ఇల్లు. అక్కడ పోతే లెక్కలేని పెంటలు ఉన్నాయి అసలు. కాదు, మనిషి పక్కన వాళ్ళని మేనేజ్ చేయడంతోనే లైఫ్ అంతా గడిచిపోతుందంటే అసలు అసలు చాలా దారుణం. అంటే ఇప్పుడు మనం చేసే జనాలు వినరా పక్కన పెడితే ఇది ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం. కుటుంబంలో ఒక క్లారిటీ ఆఫ్ థాట్ ఎవరేమిటి అని తెలియని కారణంగా ఎప్పుడు ఒకరి లైఫ్లో ఒకరు ఇంటర్ఫియర్ అయిపోయి ఒకరినొకరు ఆక్షేపించుకొని నిరంతరం సర్వీలెన్స్లో ఒకరినొకరు చూస్తూ గలీజ్ చేసుకుంటారు. అసలు హ్యాపీగా ఉండాల్సిన కుటుంబాలు చాలా దారుణంగా అయిపోతున్నాయి. ఇప్పుడు మనం ఏదో కామెడీగా చేసిన ఇట్స్ వెరీ సీరియస్ సబ్జెక్ట్. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పెళ్లి సీజన్లో చాలామంది మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. చాలా అంటే అసలు నేను చూసిన ఏ మ్యారేజ్ లో కూడా ఎవ్వరు స్పెసిఫిక్ గా మాట్లాడుకోలేదు. తీరా ఎంటర్ అయిపోయిన తర్వాత మానసిక సంఘర్షణ అది అడగాలా లేదా, అంతే అసలు. అందుకే ఒక అబ్బాయి వెళ్ళి ఒక అమ్మాయిని భార్యని నువ్వు షేర్ ఇస్తావా అని అడగలేకపోతున్నాడు. భయం అడగలేకపోతున్నాడు, దాడి చేస్తారు. అయ్యో అందరు కలిసి ఘోరంగా సినిమా చూపించింది అంత ఉండకపోవచ్చు, బట్ సైకలాజికల్ గా ఫోర్స్ చేస్తారు. ఒక అమ్మాయిని ఆల్మోస్ట్ కార్నర్ చేస్తారు. కొందరు అమ్మాయిలు చాలా వైల్డ్ ఉండి చాలా ఎక్స్పోజ్ చేస్తారు ఒకరినొకరు. ఇవన్నీ చూసినాం మనం. అది 2 వైపుల నుంచి జరుగుతుంది. చాలా మానసిక సంఘర్షణలోకి వెళ్ళిపోతే ఇంకెక్కడ స్పిరిచువాలిటీని టచ్ చేయాలి. నాకు ఒక ప్రొఫెసర్ చెప్పాడు, వివాహం గురించి నీ అనాలిసిస్ చెప్పు అన్నారు. అని చెప్పాడు, బబుల్ గమ్ తిన్న కాసేపు తీయ ఉంటుందిరా, ఆ తర్వాత కొన్ని వేల గంటలు నవ్వినా ఏ రసం రాదు. ఆ తర్వాత దాన్ని ఎటు పెట్టాలో తెలియక నెత్తికి అతికించుకున్నావు అనుకో, చివరి గుండు కొట్టించుకోవాల్సింది. వివాహం అంటే సంవత్సరం బబుల్ గమ్ నమిలి నెత్తికి అతికించుకోవడం, చివరి గుండు కొట్టించుకోవాలి. అది పోదు. రెండోది నువ్వు అనుకుంటావు ఆ బబుల్ గమ్ నవిలితే రసం వచ్చిందని, నువ్వు 1000 సంవత్సరాలు నవిలినా రసం రాదు. అది ఓన్లీ 1 year మాత్రమే రసం వస్తుంది. ఇంకొక సిల్లీ థింగ్ ఏంటంటే వాళ్ళిద్దరూ బాగోట్లేదు అని తెలిసి పెద్దవాళ్ళందరూ కూర్చుని మీరు పిల్లల్ని కంటే మీరు బాగుంటారు అనే ఉచిత సలహా అసలు ఎవ్వరికి ఏమీ తెలియదు. వాళ్ళ జీవితంలో అదే విధంగా పీకులాడారు, వాళ్ళ జీవితంలో అదే విధంగా తగులాడారు. అది బాండేజ్ అట్లా వాళ్ళ జీవితాలు పోయినాయి, ప్రశాంతంగా అట్లా.
అది క్లియర్ గా సో మాట్లాడుకుంటే చాలా ఇవన్నీ రాసినాం. ఇవన్నీ నాకు మిగతా రాస్తుంటేనే జోక్ అనిపించి రాయలేదు. సో ఏదేమైనా కొంచెం కాన్షియస్గా చేయాల్సిన దాన్ని అన్కాన్షియస్గా చేసి లైఫ్ అంతా సఫర్ అవుతున్నారనేది నా అబ్జర్వేషన్. ఎస్ చాలా ఇది చాలా మనం నిజంగా నవ్వుకుని మాట్లాడుతున్నాం. చాలా సెన్సిటివ్ టాపిక్. మ్యారేజ్ అనేది నువ్వు ఒక లైఫ్ వెళ్ళిపోతుంది. ఒక పులి బోన్లోకి పోయేటప్పుడు ఎంత కేర్ఫుల్గా ఉంటావో ఈ మ్యారేజ్ లోకి ఎంటర్ అయినప్పుడు అంత కేర్ఫుల్ ఉండాలి. నేను కొన్ని నాకు పర్సనల్ కొన్ని ఐడియాస్ ఉన్నాయి. అసలు అత్తగారిల్లు మామగారిల్లు తీసేసేయాలి కాన్సెప్ట్, ఇల్లు అంతే. సో అమ్మాయి ఇక్కడికి వచ్చి అన్నీ వదిలేసి ఇక్కడ ఉంటుంది, కానీ తన ఆహారపు అలవాట్లు, తన రుచులు, తన వేషధారణ మారడానికి వీలేదు. దానికి కుటుంబ పరువుకి లింక్ పెట్టి సావకూడదు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఎలా మాట్లాడుతుంది ఇప్పటికి అలాగే మాట్లాడుతుంది. అందరూ ఒక్కొక్కరికి రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. ఈవెన్ ఎలా ఉంటుంది తెలుసా, ఇప్పుడు సపోజ్ ఈవెన్ నేను చాలా దగ్గరగా చూసినది, ఇప్పుడు గోదావరి జిల్లా వాళ్ళకి ఒక స్లాంగ్ ఉంటది, ఒక ఈవెన్ అంటే వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ ఒకలా ఉంటది, హైదరాబాద్ లో పెరిగిన పర్సన్ వే ఆఫ్ టాకింగ్ ఒకలా ఉంటది. యు నో రైట్, గోదావరి వాళ్ళకి కొంచెం ఎటగారం ఎక్కువ, అంటే చాలా తక్కువ సెటర్ వేస్తారు. నేను కూడా గోదావరి జిల్లా నుంచే. సో ఇప్పుడు అది ఎంత హర్ట్ అయిపోయే వరకు వెళ్ళిపోయి అంటే వాళ్ళకి అది అసలు నథింగ్. ఆ మాట ఏదో ఒక మాట అన్నాడు, డైవర్స్ వరకు వెళ్ళిపోతారు. అంటే రెండు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చారు వాళ్ళు. అర్థం అది కూడా అర్థం చేసుకోకుండా పెళ్లిలో అర్థం చేసుకోరు. ఎందుకంటే పెళ్లి అర్థం చేసుకోవడానికి లేదు, ఒకరి రక్తం ఒకరు తాగడానికి ప్రిపరేషన్. అది బ్లడ్ సకింగ్ యాక్ట్. అది లిటరల్ గా అంటే నేను చూసిన ఎంత సర్ప్రైజ్ అవ్వడా. సో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చే వాళ్ళు కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలండి. వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ కూడా డిఫరెన్స్ ఉంటది, మాటల్లో డిఫరెన్స్ ఉంటది, పదాలు డిఫరెన్స్ ఉంటాయి, వాళ్ళ ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ ఉంటది. అంతేగాని ఒకరిని చంపేద్దామని ఎవరు మాట్లాడరు. ఈ అబ్బాయి వాళ్ళు ఏమి మారారు, అమ్మాయి మాత్రం అంత మారాలి, మారుకోవాలి. అది అమ్మాయి మారిపోవాలి. నా అబ్జర్వేషన్. నేను రీసెంట్ గా పెళ్ళైతే చెప్పాను. ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చింది, ఈ సంవత్సరం ఒక బుక్ పెట్టుకుని ఎక్కడెక్కడ అమ్మాయి ప్రవర్తన కానీ ఆహార నియమాలు ఇబ్బంది అనిపించింది రాసుకుని 1 year తర్వాత చూసి చెప్తున్నాం తల్లి అని చెప్పండి. ఈ రాగానే అతి ప్రేమలు చూపిస్తారు, అందరు దాడి చేస్తారు. దాంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఉప్పు బదులు టీ పొడి బదులు ఇంకేదో చేసి అంత గందరగోళం చేసుకొని నాకు చెప్పిన ఒక అమ్మాయి నేను బాగా చేస్తా కానీ వాళ్ళందరూ చూస్తుంటే నేను అసలు ఏం చేయలేనంటది. వాళ్ళు ఇట్లా కాలు మీద కాలు వేసుకుని చెడ్డలు వేసుకుని టీవీలు చూస్తుంటారు, నేను వెళ్ళి టీ చేసేయాలి, నేనే చేసేయాలా, నేను అడిగితే బాధ, అడగకపోతే చేయమని చెప్తా ఉంటే ఫిక్స్ అయిపోయింది నేనే టీ చేసేయాలి పొద్దున్నే. ఇప్పుడు వీళ్ళు ఏమైనా పీకుతున్నారంటే అదేం ఉండదు. కొన్ని టీ చేయలేదు అనుకో బయటికి వెళ్ళి తాగుతారు, మనకు చేసి ఎట్లా తాగాలి, మనం బయటికి వెళ్ళి తాగితే ఒక ప్రాబ్లం. సో ఇవి ఒక మనం కావాలని లైఫ్లో కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేసుకొని, సో కుటుంబాలు మనుషులు మనసులు అంతా విచ్ఛిన్నమయ్యే దానికోసం మ్యారేజ్ని వాడుకోకూడదు. నువ్వు ఈ మ్యారేజ్ లేదా కుటుంబం అంటే నువ్వు ప్రపంచంలో ఎన్నో కష్టాలు అనుభవించి డబ్బు కోసమో లేకపోతే దేనికోసమో సెటిల్ కావడానికో ఇంట్లో అడుగు పెడితే నీకు పూల తోటలో అడుగు పెట్టినట్టు ఉండాలి. అమ్మని చూసినా హాయిగా ఉండాలి, భార్యను చూసినా హాయిగా ఉండాలి, తమ్ముని చూసినా అదంతా వదిలేరా హాయిగా పాట పాడుకుందాం కదా, సరే మనం భోజనం చేసేలోపు తింగిరిపోతే ఆడుకుందా, ఇట్లుండాలి. కాదు ఇల్లు తలుపులు తీయగానే గప్పిలాలు అవంటే నేను వచ్చిన జోక్ విన్నా, జోక్ చెప్పినాక బాగా చెప్పుకుందాం. ముల్లా నసరుద్దీన్ డల్గా కూరగాయలు తీసుకొని వస్తున్నాడంట, ఎందుకంటే ఇల్లరి కప్టల్లుడు. ఆ తర్వాత తనకు ఫుడ్ అంటే చాలా ఇష్టం, తనకు నచ్చినట్టు భార్య చేసి పెట్టదు. వీళ్ళు ఈగోలకు పోయి వీడిని చేయనీయరు. సో వస్తుంటే భూబల్లా పరిగెత్తుకుని చెప్పాడంట, ముల్లా నీకు విషయం చెప్పాలంటే ఏంటంటే, మరి చెప్తే తట్టుకుంటావు లేదు, చెప్పురా బాబు నేను ఏదైనా తట్టుకుంటా అంటే, నీ భార్య పక్కింటి వాడితో లేచిపోయాను అంటే ముల్లా ఈ క్యారీ బ్యాగ్ పట్టుకో కూరగాయలు అని పట్టుకుని రోడ్డు మీద బాంగ్రా చేసినట్టు. అందరు ఆశ్చర్యపడి ఏమైంది నువ్వు భార్య లేచిపోయిందంటే,
ఇవాళ కిచెన్ నా చేతులు ఉంటుంది, నాకు నచ్చింది వండుకొని తింటాను. ఇట్లా ఉండకూడదు. ఎవరన్నా బయటికి వెళ్ళిపోతే అమ్మాయి హాయ్ అనిపించిందా, నువ్వేదో వైల్డ్ ఫ్యామిలీలో ఉన్నట్టు. ఒక వ్యక్తి పొద్దుంటే మనకు చిన్న అరే ఎందుకు వెళ్తున్నావు ఉండొచ్చు కదా అనిపించాలి కదా. అవును. బట్ ఏదేమైనా అందరికి తెలుసు ఇది బ్లఫ్ చేసుకునేది ఏమి కాదు. ఖచ్చితంగా ఒక అమ్మాయి సఫర్ అవుతుంది మ్యారేజ్లో. ఫస్ట్ విక్టిమ్ అమ్మాయి. అంటే తను అన్ని వదిలేసి రావడము. రెండవది ఇప్పుడు నేను మా మైథిలి ఈ చిన్న కాన్ఫ్లిక్ట్ దూరం చేసినాం చూడు. ఇప్పుడు హరిపురంలో నేను ఇల్లు తయారు చేసుకున్నా, నేనే ఓడ్చుకొని నేనే క్లీన్ చేసుకుని ఒక ఇద్దరు ఫ్రెండ్స్తో మైత్రిలో కొంచెం సాయం చేసి సొంత సాయం చేసింది అయిపోయింది. ఇప్పుడు ఇది కాదు అది కాదు, ఎక్కడ ఉంటే అదే మన ఇల్లు. మా అమ్మకి చెప్పిన మైత్రిని కోడలుగా చూడకు, ఫ్రెండ్గా చూడు, మనిషిగా చూడు. మనిషి ఫస్ట్, తర్వాత మనిషిగా చూడు. కోడలు కదా బొట్టు పెట్టుకో, అంట్లు గడుగు. నో, నీకు అంట్లు గడడం ఇష్టమైతే నువ్వు గడుక్కో, లేదా పనమని పెడదాం. మనం కలిసి ఉన్నది పనులు చేసుకోవడానికి కదా, కలిసి ఉండటానికి. మనం డబ్బులు ఎదురు చేసుకునేది బంగారాలు కొనడానికి కాదు. ఒక ఎంప్లాయ్మెంట్ ఇయ్యి, తద్వారా ఎవరైనా నచ్చిందో వంట చేసి పెడతారు, వాళ్ళకు రెస్పెక్ట్ ఇద్దాం. అందరూ కలిసి భోజనాలు చేసుకుని తిందాం. వారానికి ఒకసారి నచ్చింది. ఇప్పుడు ఈ వారం నేను ఒక పూట వండి పెడతా, అది ఎలా ఉన్నా నోరు మూసుకొని తిని ఎంజాయ్ చేయండి. ఒక వారం తను వండి పెడుతుంది, అందరూ ఎంజాయ్ చేయండి. పేర్లు పెట్టి దాన్ని గెలికి ఇదేనా మీ అమ్మ నీకు నేర్పించి ఇట్లా అన్నప్పుడు చాలా గాయపడతారు. సో అందరి చేతిలో సుత్తి ఉండాలి. ఎవడన్నా అగేనిస్ట్ గా మాట్లాడితే కొట్టుకోవాలి. ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, జనరల్ అబ్బాయిలు అమ్మాయి ఫ్యామిలీని ఈజీగా టార్గెట్ చేసి తిట్టేస్తారు. నేను ప్రతి అబ్బాయికి చెప్పేది ఒకటే, నువ్వు ఏ రోజైతే ఆ అమ్మాయి ఫ్యామిలీ అమ్మాయిని ఎంతైనా తిట్టు, తిట్టకూడదు. నో, మళ్ళీ నువ్వు మళ్ళీ లీవ్ ఇస్తున్నావు. నో, సరే ఓకే అమ్మ, సరే మీరిద్దరు ఏమన్నా అనుకోండి, మీరిద్దరు ఆ స్పెసిఫిక్ థింగ్ కోసం మీరిద్దరు ఏమన్నా అనుకోండి. ఎప్పుడైతే అమ్మాయి ఫ్యామిలీని నువ్వు తిడుతున్నావో నువ్వు ఫస్ట్ ఎనిమి అయిపోయావు అంతే. ఇంకా లైఫ్ లో రాసుకో, యు ఆర్ ద ఫస్ట్. అసలు ఈ అమ్మాయి అబ్బాయి సంసారం ఎట్టుందో లైవ్ పెట్టాలి అసలు, బెడ్రూమ్ కూడా. అప్పుడు తెలుస్తుంది వీళ్ళ సంసారానికి మెయిన్ ప్రాబ్లం ఏంది అసలు. అంటే నేను ఇది ఐడియా మాత్రం నేను చెప్పేది. అంటే చాలా మంది ఈ విషయాన్ని బయటికి చెప్పుకోలేక వేరే వేరే విషయాలతో గొడవపడి విడిపోతున్నట్టు నాకు లాయర్స్ చెప్పారు. మెయిన్ రీజన్ సెక్స్ అయి ఉంటది, అది చెప్పడానికి రాదు. వాడికి ఈగో, ఎవడికి వాడు ఒక ఫీలింగ్ ఉంటది, అక్కడ ఏ తృప్తి ఉండదు, ఏముండదు. అది చెప్పడానికి రాదు. అమ్మాయి కనుక స్టాండ్ తీసుకొని చెప్తే నీకు ముందే ఎక్స్పీరియన్స్ ఉందా అంటారు. ఇట్లాంటి దౌర్భాగ్యులు ఉన్న సమాజంలో మనం ఉన్నాం కాబట్టి ఒక సీసీ కెమెరా లైవ్ ఇస్తే అయిపోతుంది. పెద్దవాళ్ళు చూసి చెప్తారు, బెట్ట నువ్వు చక్కగా చేయట్లేదమ్మా అని చెప్తారు, అయిపోతుంది. అరే నా ఐడియా వెరీ గుడ్ బేటా, వెరీ గుడ్ వెరీ గుడ్. అక్కడ లైవ్ చాట్ ఐడియా మాత్రం ఇస్తున్నా. ఫర్ ఇట్ ఆర్ అగైన్స్ట్ ఐడియాస్, ఐఎమ్ గివింగ్ ఐడియాస్. అది ఈ విషయాన్ని ఇంత తేలిగ్గా మర్చిపోతున్నారా? సపోజ్ ఒక చదువుకున్న అమ్మాయి, డబ్బులున్న అమ్మాయి, కెరియర్ ఎస్టాబ్లిష్ అయిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు ఒక అబ్బాయి. ఓకే, ఆ అమ్మాయి ఆల్రెడీ డబ్బులు చూస్తుంది, కార్ చూస్తుంది, గోల్డ్ చూస్తుంది, ట్రావెలింగ్ చూస్తుంది. నీ దగ్గర నుంచి ఏం చూడాలనుకుంటుంది? అది మిస్ అవుతుంది ఇక్కడ. అది అసలు అది తెలీదు, ఆ జ్ఞానమే లేదే. పేరెంట్స్ ఎడ్యుకేట్ చేయాల్సిన విషయాన్ని ఇప్పుడు అమ్మాయిలు కే డ్రామాస్ చూసేస్తున్నారు. నీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వెళ్ళి కే డ్రామాస్ చూసే కొత్తగా నేర్చుకో. సో ఏం చేయాలో తెలియక చాలా దారుణం. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పి ముగిస్తా. ఒకవేళ పెళ్ళైన 3-4 years లో అబ్బాయి గానీ అమ్మాయి గానీ డామ్ అంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకునే డోర్ ఓపెన్ అవుతుంది. కానీ ఇంతకుముందు కుటుంబ సభ్యుల్ని మేము ఎప్పుడు వెల్కమ్ చేస్తామని చెప్పాలి. అది నేను అంటున్నది పెళ్లి అవుతుందో కాదు ఇలా చెప్పాలంటున్నా. పెళ్లి అవన్నీ అవ్వకపోతే నెక్స్ట్ నేను మా సునీత పెళ్లి కనుక చేస్తే ఇలా అవన్నీ నేను మాట్లాడతా. నేను అంచగా అందరిని బాసం పట్టేసి కూర్చోబెట్టి ఒక చిన్న రికార్డింగ్ పెట్టి పేపర్ పెట్టి ఎందుకు కొట్లాట్లు వస్తున్నాయో నాకు తెలుసు మీ అందరికి. ఇవి ఇలా గనక చేస్తే కుటుంబం బాగుంటుంది, ఇలా గనక చేస్తే వివాహం సక్సెస్ఫుల్ అవుతుంది అని నేను నమ్ముతున్నా. చేసి చూద్దాం, తప్పే ఉంది. తెలుసుకొని చేయడంలో ఏం ప్రాబ్లం లేదు. అండ్ దిస్ ఈస్ నాట్ ఎన్ ఈగోయిస్టిక్ జాబ్ వాట్ వీఆర్ డూయింగ్.
ఇప్పుడు ఒక రాకెట్ ని గాల్లో పంపించేటప్పుడు ఎన్నిసార్లు క్రాస్ చెక్ చేసుకుంటారు. విమానం గాల్లో ఎగిరినప్పుడు అట్లా ఒక అమ్మాయిని ఒక ఇంటికి పంపించేటప్పుడు నువ్వు క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే హఠాత్తుగా ఐలాండ్ లోకి వచ్చినట్టు ఉంటుంది. అంటే కొత్త మనుషులు, కొత్త చూపులు, దరిద్ర మొహాలు, వేల సలహాలు. సో మై హార్ట్ గోస్ అవుట్ ఫర్ గర్ల్. ఎందుకంటే అబ్బాయి పెళ్ళవగానే అమ్మాయి ఇంటికి వస్తే అయిపోతుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా నేను ఆచరిస్తున్నా. నేను మైత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ఫుడ్ చేసుకొని తిని అందరూ కొండి పెడతాను. అంటే మేల్ చివనిజం కూడా కరెక్ట్ కాదు. పురుషాధిక్యత అదంతా బక్వాస్. అది మనిషి అన్న విషయాన్ని మర్చిపోయినవా, యు ఆర్ నో మోర్ హ్యూమన్. అంతే. మేల్ ఫీమేల్ ఇంకొక అసలు ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. జనరల్లీ ఇప్పుడు ఏంటి ఆఫ్టర్ 40s 35+ నుంచి అమ్మాయిలు డిఫరెంట్ హార్మోన్స్ మళ్ళీ అవి మళ్ళీ చేంజ్ అవుతూ ఉంటాయి. యూనో చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. సపోజ్ నిజంగా ఒక వైఫ్ వెళ్ళి ఒక హస్బెండ్ కి నాకు ఇట్లా బాగాలేదంటే, మా అమ్మమ్మ వాళ్ళు చేయలేదా, ఇదేంటి కొత్తగా చెప్తున్నావు. అసలు ఈ డైలాగ్ ఎంత నాన్ సెన్స్ డైలాగ్. నేను చిన్నప్పుడు పెరిగిన ఫ్యామిలీలో మొత్తం ఒక 6-7 లేడీస్ మధ్యలో పెరిగాను. ఎవ్రీ మంత్ ఏదో ఒక విపరీతమైన పెద్ద గొడవలు. ఎందుకంటే ఆ మంత్ లో ఒక లేడీకి ఖచ్చితంగా మైండ్ దొబ్బు ఉంటుంది. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా మిగిలిన వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే వాళ్ళు వచ్చి మాకు ఈ ప్రాబ్లం అసలు వాళ్ళకి కూడా తెలియదు అది హార్మోనియల్ ఇష్యూస్ అని. ఎవరికి తెలియదు. అప్పుడు వాళ్ళకి తెలియదు. ఎవ్రీ మంత్ ఫ్రెష్ గొడవ, ఎవ్రీ మంత్ అసలు చిన్నప్పటి నుంచి ఇదే చూస్తూ పెరిగాము. అంతే. ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ ఉండవలసిందే. నేను చెప్తున్నా, ఏ కాన్ఫ్లిక్ట్ లేకుండా బతకడానికి చాలా అవగాహన కావాలి. నేను ఒప్పుకుంటున్నా. ఎక్కడైతే అవగాహన అవసరం లేదో అక్కడ అగ్రిమెంట్ కావాలి. Either you should be enlightened or you should have a proper agreement. ఇప్పుడు ఎవరైనా ఇష్యూ వచ్చింది, ఒక నిమిషం అగ్రిమెంట్ చూద్దామంటే మనం మాట్లాడాం కదా, ఆ పాయింట్ నెంబర్ 7 మనం డిస్కస్ చేసామండి. అట్లా ఉండదు మా ఇంటర్ లేదు. నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఇది. తర్వాత అట్లాగే అబ్బాయికి అమ్మాయికి లైంగిక పరీక్ష కూడా చేయించాలి. ఉత్తగానే అబ్బాయి నిండుగా అట్టకట్ట ఉన్నాడు అది కాదు ఇంపార్టెంట్. మై డియర్ వ్యూవర్స్, యు నో వాట్ ఐఎమ్ టాకింగ్. నాకు ఒక అద్భుతమైన జోక్ వచ్చింది కానీ అది చెప్పకూడదు. అంటే ఇప్పుడు ఎంత రిస్ట్రిక్ట్ నన్ను నేను కంట్రోల్ చేసుకుంటుంది మీకు తెలియదు. అసలు ఈ డిస్కషన్ అంతా వెళ్ళిపోయి ఆ ఒక్క జోక్ తో అంత అర్థమైపోతుంది కానీ చెప్పలేదు. మనం తర్వాత చెప్పుకున్నాం. చెప్తా, మీ ఆయన ఎలాంటి వాడు అని అడిగా ఒకసారి రీసెంట్ గా. అంటే నేను ఏం జరిగిందో చెప్పట్లే, ఫైనల్ డైలాగ్ చెప్తున్నా. మొగుడు అంతే. ఎగ్జాక్ట్లీ షీ సెడ్ లైక్ దిస్. మొగుడబ్బా అంతే. అసలు నాకు ఎన్నో స్టోరీస్ కనిపించినాయి అందులో. అసలు ఇంకొకటి తెలుసా, పక్కకి వెళ్ళే ఇప్పుడు ఖచ్చితంగా ఒకటి తోడొస్తేనే పోవాలి. మగవాడు ఎవడు తోడు లేకుండా వెళ్తున్నాడు. సమాజం మారిందంటారు పక్క. మళ్ళీ ఒక పక్కలో సర్వేలెన్స్. మగవాడు రాత్రి లేట్ అనే ఏమి కాదు, ఆడది రాత్రికి లేట్ అయితే డౌట్లు. వీడు అందరి దిక్కు చూడొచ్చు. సినిమా హీరోయిన్ బాగుంటే ఆహా అసలు ఏం డ్యాన్స్ ఉమేద్ ఖాన్ అనొచ్చు, కానీ ఆహా అసలు మహేష్ బాబు చెస్ట్ చూసావు అనడానికి వీల్లేదు. అసలు ప్రభాస్ నడుము చూడు ఏం సెక్సీగా ఉంది అత్తయ్య అని అనడానికి వీల్లేదు. నో, యు ఆర్ నాట్ అలౌడ్ టు స్పీక్ లైక్ దట్. సో మేల్ చోనిజం ఉంది. నేను ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో నేను ఫస్ట్ లో అనుకునేవాడిని, అందరూ కాదు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ దిస్ ఈగో, మేల్ ఈగో అంటారు చూసిండ్రా. దానికి కారణం ఒకటి నాకు స్పష్టంగా అనిపించింది. అంటే ప్రకృతి పరంగా ఎవడైతే ఫిజికల్ గా స్ట్రాంగ్ అండ్ హైట్ ఉంటాడో వాడు తక్కువ పొట్టిగా ఉన్న దాన్ని చిన్న చూపు చూడడం ఎప్పుడు ఉంది. ఇప్పుడు పులి వచ్చి ఇట్లా పెడుతుంది కుందేళ్ళు, కానీ కుందేలు టెంట పులి పారిపోయిన వీడియోలు ఉన్నాయి చాలా. సో భయపడకుండా విడాకులు కాదు ఏమైనా సరే సత్యంతో నిలబడాలని నిర్ణయించుకుంటే లైఫ్లో ఎవరో ఒక పార్ట్నర్ దొరుకుతాడు. కానీ మనకు అవకాశం లేదు కదా, రిస్ట్రిక్ట్ చేసేసారు. ఇదే ఫస్ట్, ఇదే లాస్ట్ మ్యారేజ్. తర్వాత సమాజం ఏమనుకుంటది, తప్పుగా అనుకుంటుంది. సమాజానికి అంత ఓపిక లేదు భయ్. చిన్న ఎగ్జాంపుల్, అందరూ మానేయాల్సిన క్వశ్చన్స్, నీకు పెళ్ళయిందా, మీకు ఎంతమంది పిల్లలు, ఈ క్వశ్చన్స్ దానికి ఒక రీజన్ ఉంది. నీది ఏ వయస్సు ఆ తరహా ప్రశ్నలు అడుగుతారు. పిల్లవాడు కనిపిస్తే స్కూల్కి వెళ్ళొచ్చావా బాబు అంటారు. ఇంటర్మీడియట్ రాగానే బాగా చదువుకో బాబు అంటారు.
డిగ్రీకి రాగానే ఏమైనా ఉద్యోగం చేసుకో బాబు అంటారు. ఇంకొంచెం పెద్దగా కాగానే పెళ్ళి అయిందా బాబు అని అడుగుతారు. పెళ్ళినట్టు అడిగితే పిల్లల్ని కన్నా, ఎందుకంటే ఆ టైంలో అడగాల్సిన ప్రశ్న అది. ఇప్పుడు ఇంటర్మీడియట్ పిల్లని పట్టుకొని మీ పిల్లల పెళ్ళి ఎప్పుడు చేస్తున్నా అడగనీకి రాదు. రిలవెంట్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది ఆ ఏజ్కి. సో అదేమో మనకి ఇరిటేషన్ తీసుకొస్తుంది. బట్ సమాజం అలాగే ఉంటుంది. క్వశ్చన్స్ అడగని కానీ జవాబు ఇవ్వకుండా ఉండే రైట్ నాకు ఉండాలి. ఎంత పొగరు ఆన్సర్ ఇవ్వట్లేదు అనుకుంటాను. అనుకోని నువ్వు ఏం చేసినా అనుకుంటారు. నేను చిన్న జోక్ చెప్పిందే, అత్త కోడలు, అది ఆ పాము ముంగీసలే అత్త కోడలే పుడతారంట మనుషులు. అయితే ఇప్పుడు కొత్త కోడలు వచ్చింది, ఏం మాట్లాడట్లే, బంధువులందరూ వచ్చి ఏం మాట్లాడదు, ముఖం ముడుచుకుని ఉంటుంది ఎప్పుడు, దరిద్రపుది అత్త. తర్వాత భార్య భర్తతో మరి మాట్లాడేవి ఏం మాట్లాడేవి, ఆ తర్వాత గలగలగలితే ఒకటే మాట్లాడుతుంది. అసలు ఏం మాట్లాడదు తెలియదు, అంత ఎందుకు మాట్లాడాలని మళ్ళీ గొడవ. అరే నీ అమ్మ ఇది ఎక్కడిది అన్న తర్వాత అవసరం మేరకు మాట్లాడితే బాగుంటుంది. తను ఏదో అవసరం అనుకొని దూరిందనుకో, ఇది నీకేం అవసరం అని అత్త అంటది. ఇట్లా ఒక 6 నెలలు గడిచింది. ఇదో పెద్ద ఇష్యూ అయిపోయింది. అత్త సమక్షంలో ఎట్లా ప్రవర్తించాలి, అసలు హౌ టు సాటిస్ఫై అత్తగారు అనేది పెద్ద టాస్క్. అది ఎప్పుడు జరగదు అది, ఎందుకంటే అత్తను సాటిస్ఫై చేసిన మామ. వేరే దగ్గర నుంచి వీళ్ళు చేయకూడదు. ఇంత చిన్న కామన్ సెన్స్ లేదు జనాలకి. అయితే ఈ కోడలు ఏం చేసిందంట, భర్తకు కూడా చెప్పింది. సో భర్త వెళ్ళి ధైర్యం చేసుకుని ఇంకా తల్లి దగ్గరికి వెళ్ళి అడిగితే, ఏమిరా నువ్వు భార్య రాగానే నన్నే అడుగుతున్నావా అనే కాడికి పోయింది. ఫైనల్గా ఆ కోడలు ఏం చేసింది తెలుసా, నిర్ణయించుకుంది తను మామూలుగా ఎట్లుంటుందో అట్లే ఉంది. షీ కేమ్ టు ఏ కంక్లూజన్, ఈ విధవుల కోసం నేను మారకూడదు. సో దెన్ షీ బికేమ్ కట్టర్ అన్నది. సో నువ్వు ఫస్ట్ నుంచే తన బిహేవియర్ ఏమిటి, తను ఎట్లా మాట్లాడుతుంది, తన ఇష్టాయిష్టం ఏమిటి, వాటిని గుర్తించి ఆ ప్రైవసీ ఇచ్చినప్పుడు తనకి వేరే ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉండదు. ఇప్పుడు బాండ్లో రాసుకున్నాం, అరే మన బాండ్లో ఉందిరా సీరియల్ చూడడానికి ఒప్పుకున్నాం మనం, 7-9 పోపెట్టి ఆ సీరియల్ చూసుకొచ్చుకో 9:30 కలుసుకుందాం, కోడల్ని గదిలోకి పంపిస్తే ఆ కోడలు అత్తకి దండేస్తుంది. తర్వాత ఇప్పుడు ఎవరో బంధువులు కోడలికి డ్రెస్ ఇచ్చారు, అందులో స్లీవ్లెస్ ఉంది, మా బాండ్లో ఉందండి మేము ఇంట్లో స్లీవ్లెస్ వేసుకున్నాం, సారీ మళ్ళీ మా అత్తకి మామకి నచ్చదు అది అని చెప్పింది అనుకో, అసలు కాన్ఫ్లిక్టే లేదు. అన్నిట్లోనూ క్లారిటీకి రావాలి. వంకాయ కూరకి ఎట్లయితే వేయాల్సిన పదార్థాలు అట్లనే పెళ్లి చేసుకోవాలంటే ఏ అగ్రిమెంట్ చేసుకోవాలి. ఇంకోటి పెళ్లి అంటే లిస్టు తీసుకొస్తాడు పూజారి, ఎంత పసుపు, ఎంత కుంకుమ, ఎన్ని టెంకాయలు. తర్వాత పూజారి వాళ్ళ వైఫ్ని అడుగుతాడు, బియ్యం ఉన్నాయి ఇంట్లో, బియ్యం లేవండి, 6 కిలోల బియ్యము, మళ్ళీ వాటి తీసుకెళ్ళాలి కదా. అంటే నేను పూజారుల కుటుంబం వేసిన నాకు తెలుసు, పూజారుల ఇళ్ళలో కూడా అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందరు మనుషులే. సో ఈ లిస్ట్ అంతా ఉంటేనే సత్యనారాయణ వ్రతము, కుటుంబం వివాహం మంచిగా అవుతుందని చెప్పినప్పుడు, జస్ట్ ఈ స్పెసిఫిక్ ఈ యొక్క పదార్థాలు ఉంటేనే పూజ బాగా అవుతున్నప్పుడు ఏ విషయాలు మనం అగ్రి అయితే వివాహం బాగుంటుంది ఎందుకు అనుకోరు? అనుకోవాలి ఖచ్చితంగా అనేది నా యొక్క సారాంశం. నువ్వు చెప్పినప్పుడు నాకు అనిపించింది ఇలా చేస్తే బాగుంటుంది, చేయరు. కానీ ఎవరైనా సరే, నాకు యూట్యూబ్లో పోస్ట్ అయినా సరే, మన వీడియో చూసే వాళ్ళు కామెంట్లో అయినా సరే, నాకు దయచేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఆ వ్యక్తి ఎవరు, 1000 అబద్ధాలు ఆడిన ఒక పెళ్లి. ఐ వాంట్ టు మీట్ దట్ పర్సన్. మ్యారేజ్ బాధ్యత అయి ఉంటుంది. ఆ పర్సన్ ఎవరు కనిపించినా నేనే ఆ మీరు అనుకొని జీ అంతా పలగొట్టండి, సింపుల్. ఫైనల్ సే సారీ, నో ప్రాబ్లం. కానీ పై పలగొట్టడం మాత్రం మర్చిపోద్దు. ఆ వ్యక్తి కోసం నేను మా అక్క పెళ్ళని దగ్గర నుంచి ఎత్తులాడుతుండే. నేను ఒకసారి మా అక్కలతో చెప్పా, ఇప్పుడున్న చైతన్యం నాకు ఆ రోజు లేదు, లేకపోతే మీకు నచ్చిన అబ్బాయిలతో వెళ్ళిపోండి అని చెప్తుంటే నేను. మా అక్కలిద్దరు హగ్ చేసుకున్నారు, ఎంత మంచోడు కదా నిజంగా. అంటే నేనేదో ఊరికే చెప్పట్లేదు, యూట్యూబ్ టాక్ కోసం కాదు. నేను నా జీవితంలో మైతులు వచ్చిన తర్వాత నేను వెదవ హస్బెండ్ లాగా లేను, అదో పిచ్చి భార్య లాగా లేదు. వద్దే వద్దు, అల్లే వద్దు. వీఆర్ ఫ్రెండ్స్ అండ్ షీ ఈజ్ మై కంపానియన్. నా పర్సనల్ లైఫ్ ఎలా ఉందో అలాగే ఉంది, ఇంత మారలేదు. మైత్రి పర్సనల్ లైఫ్ ఏనాడు ఒకరి మొబైల్స్ ఒకరు చెక్ చేసుకోలేదు, ఒకరి మీద ఒకరు సర్వేలెన్స్ ఉండదు. ఇప్పుడు తన పాత ఫ్రెండ్స్ ఉండొచ్చు, అందులో అబ్బాయి కూడా ఉండొచ్చు, వెళ్ళి కలవాలబ్బా. ట్రస్ట్ అనేది మూలం కదా. డౌట్ ఆ పెళ్ళికి ఆధారం ట్రస్టా? యూ షుడ్ ట్రస్ట్. నువ్వు ఎప్పుడు భూదద్దాలు వేసి చూసి అనుమానం ఉన్నోడు ఎప్పుడు వేరే వాళ్ళని సంతోషంగా ఉంచలేడాడు.
వాడు ఉండడు, వాడు ఉంచలేడు. సరే ఏది ఏమైనా కూడా మనం మాట్లాడిన జనరల్, నథింగ్ పర్సనల్. అదే కదా. అయితే ఈరోజు మనం డిస్కషన్ చేసిన దాంట్లో ఒక 3-4 క్లారిటీస్ వచ్చాయి. ఒకటి ఏంటంటే అత్తను కోడలు సాటిస్ఫై అయ్యేది మామ చేస్తాడు, ఇది ఫస్ట్ది. సరే రెండవది అత్యంత ముఖ్యమైనది ఇట్లా స్పెసిఫికేషన్. ఇందులో 3-4 కేటగిరీస్ ఉన్నాయి. డబ్బు పరమైన క్లారిటీ, వివాహం పరమైన క్లారిటీ, బట్టలు వేసుకోవడం గురించి, ఆహారపు అలవాటు, ఇట్లాంటి విషయాలు అంటే కండక్ట్కి సంబంధించిన క్లారిటీస్ 3 పేపర్లు రాసుకొని గోడకు ఫ్రేమ్ చేసి పెట్టుకోవాలి. హైజీన్ కూడా కలపండి. అదే ఎవ్రీథింగ్ అంటే అది ఆహారపు అలవాట్లు, హైజీన్. నాకు వంకాయ కూర ఇష్టం, వారంలో ఖచ్చితంగా ఒకసారి వంకాయ కూర తింటా, లేకపోతే ఆ ఇంటికి రాను. అప్పుడు అత్త కూడా ఇది అంగీకరించినప్పుడు దీన్ని బ్రేక్ చేస్తే వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ అనేది కూడా మనం రాసుకోవాలి. అప్పుడు ఏమైతే తెలుసా, క్లియర్ 2 నిమిషాలు నీకు సమస్య వస్తుంది. చెప్పారు కదమ్మా ముందే వారానికి ఒకసారి వంకాయ కూర చేసుకుంటా అన్నది, మరి మీరు ఎందుకు ఒప్పుకోలేదు దానికి? ఇది మీరు నిజంగా ఒప్పుకోనందుకు అది క్లియర్ అయ్యే వరకు మేము ఇక్కడ ఉండం, టాటా బాయ్. మిగతా అంతా బాగానే ఉంది. అట్లా అంటే ఆఫ్టర్ ఆల్ వంకాయ కూర కాదు, తనకు అది ఇంపార్టెంట్. ఆఫ్టర్ ఆల్ నీకు సీరియల్ కాదు, అట్లా తనకు నీకు ఇంపార్టెంట్ అది అనే విషయాలు చెప్పినప్పుడు అందరు వ్యక్తులు ఇంపార్టెంటే ఇంట్లో. ఇక్కడ ఎవడు ఎక్కువగా తక్కువ కాదు, మొగుడు ఎక్కువ, భార్య తక్కువ కాదు. అత్త జస్ట్ కొన్ని ఏళ్ల క్రితం పెళ్లి చేసుకుంటే ఆమె మొత్తం ఏం తెలియదు, బోడి. అదొక ధారణ, మాకు తెలియదు, ఏం తెలియదు, ఏమి తెలియదు. కుదరాలి. ఇట్లాంటి బక్వాసాలన్నీ ఉన్నాయి పాపం. సో ఎవరైతే గృహస్థ కుటుంబంలో ఉన్నారో, జీవితంలో ఉన్నారో, వాళ్ళు ఒకసారి ఇప్పటికైనా ఆలస్యం కాలేదు, భార్య భర్త కూర్చొని ఇట్లా చిన్న లిస్ట్ రాసుకోండి. అంటే జీవితకాలం చర్చించకుండా ఉండదు, అగ్రిమెంట్ కదా. ఇప్పుడు ఎవరిని అగ్రిమెంట్ రాసుకుంటాడా? ఈ ఊర్లో ఒకానొక మూలలో ఉన్న ఒకానొక భూమి నీకు అమ్ముతున్నాను, నాకు 50 లక్షలు అని ఎవడంటాడా? ఏ మూల, ఎన్ని గజాలు చెప్పురా పోయి అని అడుగుతావు. అట్లనే ఒక ఇద్దరు ఆనందంగా ఉండటం వెనుక క్లారిటీ ఆఫ్ థాట్ ఇంపార్టెంట్. ఉత్తగా ఆనందం రాదు కదా. సో ఇప్పుడు లాస్ట్ ఇంకొకటి, అబ్బాయి చెప్పకుండా బయటికి వెళ్తాడు, నేను కూడా చెప్పకుండా బయటికి వెళ్తా. అబ్బాయి ఏమంటారు, అర్ధరాత్రి రాకపోయినా, ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా పర్వాలేదు. సేమ్, నేను ఫోన్ చేస్తే ఖచ్చితంగా ఫోన్ లిఫ్ట్ చేయాలి, నువ్వు చేస్తే లేపాలి. ఒకవేళ వారంలో నువ్వు లేపలేదు, మేము లేపాం. ఫోన్స్ వచ్చిన తర్వాత ఈ రూల్ కూడా ఒకటి ఇద్దరు ఇస్తారా, కంపల్సరీ రెస్పాన్స్ ఇవ్వాలి, లేదా ఇద్దరు ఎవరో ఇవ్వరు. తర్వాత మన పర్సనల్ విషయాలు అత్తలకు మామలకు చెప్పకూడదు. ఏది వ్యక్తిగతం, ఏది మన ఇద్దరికి సంబంధించింది, ఏది మనకు పిల్లలకు సంబంధించింది, ఏది మన పిల్లలకు అత్తమామలకు సంబంధించింది, ఎవ్రీథింగ్ బైఫర్కేట్ అయిన తర్వాత, క్లారిటీ వచ్చిన తర్వాత, ఫస్ట్ లెట్ us లీవ్ దట్. ఫస్ట్ పెళ్లి కాకముందు అందరినీ కలుసుకొని ఇవన్నీ మాట్లాడుకుందాం, ఒక వారం ఉండి చూద్దాం. అబ్బా ఇది కనుక వర్కౌట్ అయింది అనుకో, లైఫ్ అంతా బాగుంటాం. క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు మన వాళ్ళకి వినాయకుడిని పూజ ఎలా చేయాలో క్లారిటీ వచ్చింది, ఏ పత్రి పెడితే వినాయకుడు హ్యాపీ అవుతాడో క్లారిటీ వచ్చింది. మరి ఏ విషయాలు ఉంటే ప్రివేల్ అయితే వివాహం సక్సెస్ అయితే ఎందుకు క్లారిటీ తెచ్చుకోరు? ఎందుకో తెలుసా, ఇవాడికి తెలియదు కాబట్టి. ఇది నా కంక్లూజన్ ఇది. సో అర్చన, వెరీ నైస్, బాగుంది కదా, బాగుంది. సో ఈరోజు అదే నేను అనుకున్నది, అంటే ఒక వివాహం సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే ఏం చేస్తే అయితే థంబ్నెయిల్ పెడదాం. ఓకే, తర్వాత నీది ఒక మంచి ఫోటో పెట్టు, ఊరికే నీ ఫోటో జస్ట్, ప్రాబ్లం లేదనుకుంటే నీ ఫోటో థంబ్నెయిల్ గా పెడతా, ఎందుకంటే నథింగ్ పర్సనల్. లేదా పంపిస్తాను, నేను ఆల్రెడీ మీకు ఒకసారి సెండ్ చేశాను. అతను నీవంతా గ్రూప్ ఫోటో దిగి ఇట్లా పెడతాం ఒకటి, సరేనా? సో టాటా బాయ్, టాటా బాయ్ బాయ్. అదే అంటారు కదా, ఏది మన అంటే మ్యారేజ్లో కాన్ఫ్లిక్ట్ ఎట్లా వస్తాయి అంటే, ఓషో చెప్పిన ఒక జోక్ గుర్తొచ్చింది. ముల్లా నస్రుద్దీన్ ఆ తర్వాత హసీనా ఇద్దరు పడుకుందనంట బెడ్ మీద. అప్పుడు ఆమె ఇట్లా తెప్పిందంట, ఏ ముల్లా సునోనా అంటే, అరే పొద్దు నుంచి పని చేసి వచ్చిన తొందర చెప్పు అన్నాడు. ఇప్పుడు చిన్న ఇల్లు, చిన్న మంచము, పెద్ద మంచం కొనుక్కోవచ్చు, ఎందుకు పెద్ద మంచం చెప్పు అన్నాడు. అంటే ఏదో ఒకటి కాన్ఫ్లిక్ట్. అంటే హఠాత్తుగా పిల్లాడు పుడితే ఎక్కడ పడుకోబెడతావు అన్నదంట. అప్పుడు ముల్లా నసరుద్దీన్ కొంచెం జరిగి ఈ మధ్యలో పడుకోబెడదాం, నేట్ పడుకో అన్నాడు.
ఆ తర్వాత మళ్ళీ ఏ ముల్లా అంటే ఏంటంటే ఒకవేళ కవలలు పుడితే అన్నదంట. అగో ఇద్దరిని పడుకోబెడతాం, పడుకో గుడ్ నైట్, నేను మళ్ళీ రేపు పొద్దున పోయేదాన్ని. 5 నిమిషాలు అయింది, ఏ ముల్లా ఇంకో కొడుకు పుడితే అన్నదంట. అగో వారి కూడా మధ్యలో నేను పడుకోబెడతామని జరగబోతూ స్లిప్ అయ్యి కింద పడి కాలు ఇరిగిందంట. ఏడుస్తున్నాడు, వామ్మో అని ఏడుస్తున్న తర్వాత అందరు పరిగెత్తుకొని వచ్చిర్రు. ఏమైంది ముళ్ళ అంటే, నాకు ఇంకా కొడుకే పుట్టలే కానీ వాడు నా కాయర కొట్టినాడు. సో రియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇమాజినరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్టూపిడ్తో తెచ్చుకునే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రియల్ ప్రాబ్లమ్స్ వస్తే ఏ ఇద్దరి మధ్య అయినా కాన్ఫ్లిక్ట్ రావచ్చు, రియల్ది. అది చర్చిస్తే క్లియర్ అయిపోతుంది. ఒక తాటి మీద రావడం పెద్ద విషయం కాదు, కానీ ప్రతి విషయంలోనూ కాన్ఫ్లిక్ట్ అనేది నీ కుటుంబ వ్యవస్థలో చూస్తాను. నిజంగా వచ్చిన ప్రాబ్లమ్స్ ని చర్చించుకుంటారు. లాస్ట్ ఒక మాట చెప్తా. రీసెంట్ గా యూట్యూబ్ ద్వారానే పరిచయమైన ఒక ఆవిడ, వాళ్ళ అబ్బాయి అమెరికాలో పెరిగాడు. హఠాత్తుగా ఫోన్ చేసి, మమ్మీ ఐ ఫౌండ్ ఎ గర్ల్, ఐఎమ్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్, కమ్ ఆన్ అని అన్నాడు. ఇప్పుడు ఏమో సాంప్రదాయబద్ధంగా పెరిగింది, పిచ్చి ఎక్కిపోయింది అసలు. సో యూఎస్ వెళ్ళిపోయిన తర్వాత చూస్తే ఈమె వచ్చి గుడ్ మార్నింగ్ బెటా అంటే, గుడ్ మార్నింగ్ మామ్ అన్న. సో వేర్ ఇస్ యువర్ గర్ల్ ఫ్రెండ్ అంటే, షీ స్లీపింగ్ మామ్ అని. అంటే పెళ్లి కాలేదు, మీరు కలిసి ఉంటుందనంటే వాట్స్ ఏమైతే అన్న. సరే ఇంక ఈమె కొంచెం ప్రిపేర్ అయ్యి ఏది నాకు అమ్మాయిని చూపించినదంట. ఇప్పుడు ఈమె ఇట్లా కూర్చొని ఉంది, ఆమె మెట్ల మించి ఇట్లా దిగి వస్తుందంట, ఒక సెక్సీ డ్రెస్ వేసుకొని. సో ఎప్పుడు వచ్చారు మీరు, గుడ్ మార్నింగ్ అన్నదంట. అంతే, మనసు విరిగిపోయింది అసలు. అంటే ఇప్పుడు ఈమె ఏం ఎక్స్పెక్ట్ చేసిందంటే, కింద మా అమ్మ ఉంది, మా అబ్బాయికి తెలియదా, ఎలాంటి డ్రెస్ చేసుకుని పో అని తన భార్యకు చెప్పుకోలేడా, ఈ విషయం బయట తెలిస్తే ఏమవుతుంది. ఇవన్నీ నాకు చెప్పింది, నువ్వే చెప్తున్నావు అందరికీ అన్న. డిస్కషన్ అయిపోయింది. నువ్వు చెప్పకపోతే ఎవరు తెలుస్తుంది, ఏదన్నా లైవ్ నడుస్తుందా. అరే సూపర్ బెటా, యువర్ లుకింగ్ వెరీ సెక్స్. ఇదంతా పక్కోళ్ళ ముందు పరువు పోతుంది. అసలు పరువు లేదు, ప్రతిష్ట లేదు. నిజంగా పరువు ఉంటే ముక్కులాగా ఉంటుంది, ఎప్పటికి పోదు. అదే వాళ్ళ కూతురు ఏంటి అది వేరు. అంటే కొత్త వ్యక్తిని, మనం పాత వ్యక్తుల్ని ఎలాగో మార్చలేం కాబట్టి కొత్త వాళ్ళు రాగానే మనం అంతా వాడి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం. అదే రాజు శ్రీవాస్తవ్ చెప్పిండు కదా లాటర్ ఛాలెంజ్ లో, టామీ అని బాలేస్తే పో బాల్ తీసుకురాపు అంటే అది ఇట్లా చూస్తుందంట. మళ్ళా టామీని ఇట్లా కొట్టి బాలేసి పో బాల్ టామీ పో బాల్ బాల్ గెట్ ద బాల్ అంటే ఇట్లా చూస్తుందంట. అప్పుడు కుక్క అంటుందంట, వీడికి ఏం కావాలి అసలు, వీడికి ఏం కావాలి అసలు, ఏదో కోరుకుంటాడు నా నుంచి ఖచ్చితంగా అని మళ్ళీ ఆసక్తిగా చూస్తుందంట. వెరీ గుడ్ టామీ, యు ఆర్ లుకింగ్ ఎట్ మీ, గో గెట్ ద బాల్ బాల్. వీడేదో ఊపుతున్నాడు. అదంతా ఒక 10th టైం 15th టైం బాల్ దగ్గరికి పోయి ఆగి చూసింది, కమాన్ టామీ నువ్వు తీసుకురా బాల్, కమాన్ కమాన్. మళ్ళీ వచ్చి కూర్చుందంట. వీడు ఘోరంగా డిసప్పాయింట్, ఇతను ఎందుకు ఇంత డిసప్పాయింట్ అవుతున్నాడు, వై. ఆ తర్వాత కమాన్ టామీ, థర్డ్ డే బాల్ తీసుకొచ్చి ఇచ్చింది. వెరీ గుడ్ అని బిస్కెట్ వేసిన తర్వాత హాయిగా బిస్కెట్ తింటూ టామీ కమాన్ అని మళ్ళీ వీడికంటే పిచ్చా. అరే ఒక క్లారిటీ ఆఫ్ థాట్ లేదు, నేను బాల్ వేసి తెచ్చిచ్చిన, మళ్ళీ ఎందుకు వేస్తున్నాడు అసలు. తప్పకుండా ఇతను సైక్రటిస్ట్ చూపించాలి అడుగుకలు. ఇదో పిచ్చాస్పత్రి. ఎక్కువ మంది కుటుంబాలు జస్ట్ దే ఆర్ లైక్ మ్యాడ్ హౌసెస్ అంతే. ఇది ఎక్కడ ఒక ఇంటి మీద నేను చూసిన, ఇది ఎప్పుడు ఒక 4-5 years క్రితం సంతోష్ నగర్ లో మధువనం దాని పేరు. ఆ హెచ్యు ఊసిపోయింది. ఇంకోటి ఇంట్లో ఎవరు రిపేర్ చేయించలేదు బికాజ్ దే మీన్. సరే బాయ్ బాయ్. సో ఇదేమిటి అంటే, వివాహం అనేది ఇంపార్టెంట్, కంపానియన్షిప్, కానీ అది కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేసుకోవడానికి కాదు అని చెప్పడానికి చిన్న వీడియో చేసిన. నచ్చితే ఎంజాయ్ చేయండి, లేకపోతే ఫర్గెట్ ఆల్ అబౌట్.